హాయ్ హలో నమస్తే. జోగి రమేష్ గారు వైఎస్ఆర్సిపి బీసీ నాయకుడు. ఆయన కుమారుడు అరెస్ట్ నాకెందుకో పిల్లోడే టార్గెట్ లాగా అనిపించింది నాకు. ఇక న్యూస్ ఇదంతా చూస్తుంటే నాకు ఓన్లీ వచ్చిన న్యూస్ని బట్టే నేను మీకు చెప్తున్నాను. యాక్చువల్గా డీప్ నాకు తెలీదు. దాని పోలీస్ ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేశారు, అంతకుముందు ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర అయితే ఫుల్ డీటెయిల్స్ లేవు. న్యూస్ పేపర్లో వచ్చినవి, టీవీ ఛానల్లో వచ్చిన దాన్ని బట్టి నేను ఒక అవగాహనకు వచ్చి నా అభిప్రాయం మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఇది లీగల్ కేసు కదా. ఇది లీగల్ కేసులో బట్ ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి నాకు కరెక్ట్గా తెలీదు. బట్ న్యూస్ పేపర్లో వచ్చిందని నా అభిప్రాయం చెప్తాను. It looks like they are targeting it's a political target of son of Jogi Ramesh గారు. ఆ పిల్లోడు యూఎస్లో జాబ్ చేస్తాడే, యూఎస్లో ఎంఎస్ చేసి యూఎస్లో జాబ్ చేసే పిల్లోడట. అతన్ని యూఎస్కి పోకుండా చేయాలనేది ఒక టార్గెట్ లాగుంది. కేసు పెట్టారు. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే అది ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి కేసు. అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఏముంటాయి కదా, ల్యాండ్ ఈ ల్యాండ్ వాళ్ళకి అమ్మి, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి అమ్మి. ఇట్ ఈస్ ఎ సివిల్ కేసు. నిజం చెప్పాలంటే దట్ ఈస్ ఎ సివిల్ కేసు. అవి కోర్టుల్లో తేల్చుకోవాలంతే. ఈ ల్యాండ్ ఎవరిది ఏమిటి అనేది సివిల్ కేసు. పిల్లోడి మీద ఎఫ్ఐఆర్ వెళ్ళింది అని అంటే ఇంక దానికి చీటింగో ఏదో పెట్టుంటారు. చీటింగ్ కేసు కానీ, మ్యానిపులేషన్ కానీ. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, మినిస్టర్ అప్పుడు హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏదో రైట్, హౌసింగ్ మినిస్టర్ అనుకుంటా. ఆ హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ యొక్క అధికారం వాడాడని ఏదో కేసులు పెట్టుంటారు. బై రైజింగ్ సమ్ ఎవిడెన్సెస్ మనకు తెలియదు. బట్ నాకు సాధారణ వ్యక్తిగా ఐ డు హ్యావ్ సమ్ క్వశ్చన్స్. నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. దానికి ముందుగా ఫస్ట్ నాకు 2 వర్షన్స్ నాకు అర్థమైన 2 వర్షన్స్. ఒకటి పోలీస్ వాళ్ళ వర్షను, ఒకటి 2 జోగి రమేష్ గారి వర్షన్. ఫస్ట్ పోలీస్ వాళ్ళ వర్షన్ ఇది అయ్యి ఉండొచ్చు. అదేంటంటే అది అగ్రిగోల్డ్కి సంబంధించిన కొన్ని ల్యాండ్స్. అగ్రిగోల్డ్ అని ఇంతకుముందు ఒక సంస్థ ఉండేది, నెట్వర్క్ బిజినెస్ చేసేవాళ్ళు అగ్రిగోల్డ్ వాళ్ళు. ఈ నెట్వర్క్ బిజినెస్ అంటే మీ అందరికి తెలిసే ఉండవచ్చు. అగ్రిగోల్డ్ ఓకే, మీరు వాళ్ళకి అమ్మండి, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మండి, వాడు వేరే వాళ్ళకి అమ్మండి అంటే ఒక నెట్ చైన్ బిజినెస్ ఉండేది. వాళ్ళు కొన్ని పంటలు కూడా వేసారు వాళ్ళు, అగ్రిగోల్డ్ వాళ్ళు. సో దే పర్చేస్డ్ హ్యూజ్ బకెట్ ఆఫ్ ల్యాండ్స్ అలా కొన్నారు అగ్రిగోల్డ్ వాళ్ళు. సో అది ఇల్లీగల్ బిజినెస్ అని చెప్పి తర్వాత కోర్టుల్లోకి వెళ్ళి ఆ యొక్క ల్యాండ్ లేదా అటాచ్మెంట్ చేశారు. ల్యాండ్ అటాచ్డ్ చేశారు. అటాచ్మెంట్ చేసిన ల్యాండ్స్ అంటే అది సిబి కానీ, సిఐడి కానీ, పోలీస్ కానీ, కోర్టులు కానీ ఎవరో ఒకరు వీళ్ళు అటాచ్ అయితే చేశారు ల్యాండ్ని. అంటే అది వ్యవస్థ చేతులకు వెళ్ళిపోయినట్టు ల్యాండ్. ఆ ల్యాండ్ని అమ్మడం కొనడం అని చేయకూడదు. ఒకసారి వన్స్ ఇట్ ఈస్ అటాచ్డ్ అగ్రిగోల్డ్ ల్యాండ్స్, అమ్మడం కొనడం అనేది చేయకూడదు. రిమెంబర్ దిస్ పాయింట్. అమ్మడం కొనడం చేయకూడదు. ఎందుకంటే అది గవర్నమెంట్ సీజ్ చేసేది కాబట్టి. అటాచ్ చేసిందంటే ఇట్స్ లైక్ సీజింగ్ మన ఇంటికి తాళం వేసినట్టుగా సీజ్ చేసినట్టు వాళ్ళు అటాచ్ చేసేస్తారు దాన్ని. సో ఈ పర్టికులర్ పాయింట్ తోటి ఇప్పుడు జోగి రమేష్ గారి వర్షన్ చూద్దాం. ఇప్పుడు వాళ్ళు అన్న ప్రకారం ఈ ల్యాండ్ జోగి రమేష్ గారు కొన్నటువంటి ల్యాండ్ అగ్రిగోల్డ్ ల్యాండ్ మేము అటాచ్ చేసాము. అటాచ్ చేసిన దాన్ని మీరు ఎలాగా అమ్మారు, కొన్నారు కాబట్టి మీ మీద కేసు పెడతారు. అది అయ్యి ఉండొచ్చు వాళ్ళ యొక్క కేసు. బట్ ఇప్పుడు జోగి రమేష్ గారి వర్షన్ ఏంటి? జోగి రమేష్ గారు ఏమంటారంటే నాకు ఎవరో ల్యాండ్ అమ్మారు, ఆ ల్యాండ్ నేను కొన్నాను. వాళ్ళు అమ్మేటప్పుడు ఈనాడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇదిగో సోన్సో ల్యాండ్ జోగి రమేష్ గారికి మేము అమ్ముతున్నాము, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. వీళ్ళు కొన్నారు. వీళ్ళు కొన్న తర్వాత వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముంటారు. వీళ్ళు అమ్మేటప్పుడు వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇదిగో సోన్సో పర్సన్కి మేము అమ్ముతున్నాం, మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని. బోత్ ఆర్ లీగల్. అంటే ఇది ఒక చైన్. ఎవరో వీళ్ళకి అమ్మారు, వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు, వీళ్ళు మధ్యలో ఉన్నారు. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్టులు చేసేటప్పుడు
ఎయిదర్ బాటమ్ అప్ ప్రాసెస్ ఆర్ టాప్ టు డౌన్ ప్రాసెస్‌లోనే అరెస్ట్ చేయాలి కదా! అంటే లాస్ట్ కొన్న వ్యక్తి దగ్గర నుంచి అరెస్టులు చేసుకుంటూ పోవాలి. సరే లేదు ఫస్ట్ అమ్మినోడు వ్యక్తి దగ్గర నుంచి అరెస్ట్ చేసుకుంటూ రావాలి. మధ్యలో వాడిని ఎందుకు అరెస్ట్ చేశారనేది నాకు ప్రశ్న ఉంది. వై దే అరెస్టెడ్ ఇన్ ద మిడిల్ పర్సన్? వేరే వాళ్ళు వీళ్ళకి అమ్మితే, వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మితే, ఆళ్ళని ఈళ్ళని కాకుండా మధ్యలో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? అనేది ఒక క్వెషన్ మార్క్. ఓకే. రెండోది రమేష్ గారు ఏమంటారంటే, నేను ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళలో ఈయనొకడు. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అంటే అని దాడిని వాళ్ళన్నారు. ఆఫ్‌కోర్స్ దాడి జరిగిందిలెండి అప్పుడు. ఫర్నిచర్ అంతా పడగొట్టారు టీడీపీ ఆఫీస్‌కెళ్ళి. వైఎస్ఆర్‌సీపీ‌లు కొంతమంది. ఆళ్ళలో జోగి రమేష్ గారు కూడా ఉన్నారని చెప్పి ఆయన మీద కక్ష పెట్టుకున్నారని జోగి రమేష్ గారు అంటున్నారు. అప్పుడు టీడీపీ ఆఫీస్ మీద వీళ్ళు దాడికి ఎందుకెళ్లారు? మళ్ళీ ఆయన ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నటువంటి ఆయన అయ్యన్న పాత్రుడు గారు. ఆయనేమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టాడు ఆయన. బూతులు తిట్టాడని చెప్పి కార్యకర్త కోపం వచ్చి టీడీపీ ఆఫీస్ మీదకి దమ్ముకెళ్ళారు. మా జగన్ గారిని తిడతారా మీరు అని. ఆయన తిట్టాడు. సరే వీళ్ళు వెళ్ళారు. ఆ కేసులో నా మీద పెంచుకున్నారని ఈయన రమేష్ గారు అంటారు. అయి ఉండొచ్చు. ఎందుకంటే మధ్యలో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళని లాస్ట్ వాళ్ళు కాకుండా మధ్యలో వాళ్ళని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ గారు ఇంకోటి కూడా అంటున్నారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి స్కీములు ఇవన్నీ కూడా ఇచ్చేయడానికి డబ్బులు లేక, చంద్రబాబు నాయుడు గారి స్కీములకి డబ్బులు లేవు, దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలని మొన్న అంబేద్కర్ స్టాచ్యూ మీద అటు మలపటానికి ట్రై చేశారు. అంబేద్కర్ స్టాచ్యూ వైపుకి మలపటానికి ట్రై చేశారు, దాని మీద దాడి చేసి. అది కూడా డైవర్షనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒకటి డైవర్షన్ చేస్తే ప్రజలు డైవర్ట్ అవుతారు స్కీముల నుంచి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని జోగి రమేష్ గారు నిన్న అంటున్నారు. అయ్యి ఉండవచ్చు, ఒకవేళ ఆయన అనుమానం అయ్యి ఉండొచ్చు, డైవర్షన్ పాలిటిక్స్ అయ్యి ఉండొచ్చు. రైట్. ఇంకొకటి, నేను బీసీ నాయకుడిని కాబట్టి నా మీద టార్గెట్ చేశారని జోగి రమేష్ గారు అంటున్నారు. నేను బీసీ నాయకుడిని కాబట్టి, బీసీ కులస్తుని కాబట్టి, పేదలకి పెత్తందారుల్లో పేదరికం అనేది నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ పావర్టీ, సొసైటల్ పావర్టీ ఆల్సో ఇంపార్టెంట్. సొసైటల్ పావర్టీ, లోయర్ కమ్యూనిటీస్ దే ఆల్వేస్ విన్ ది సొసైటల్ పావర్టీ. సోషల్ పావర్టీ, ఓకే, సోషల్ ఇంజస్టిస్, దాంట్లో ఈయన బీసీలు కూడా ఉన్నారు కాబట్టి, ఈ సోషల్ ఇంజస్టిస్లో బీసీలు కూడా ఉన్నారు కాబట్టి, సో నన్ను టార్గెట్ చేస్తున్నారు పెత్తందారులు అనేది జోగి రమేష్ గారు చెప్పింది. అది కూడా పాసిబిలిటీ ఉంది. దట్ ఆల్సో కెన్ బి ఏ పాసిబిలిటీ. మీరు ఆయన నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని తను చాలా పెద్ద పదం ఆడారు జోగి రమేష్ గారు. మీరు ఇది నిరూపిస్తే నేను మోసం చేశానని ఆత్మహత్య చేసుకుని అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడనే కదా అర్థం. దాంట్లో ఏం క్రైమ్ చేయలేదని. సో అది బట్ ఇక్కడ కొన్ని ఏదైనా సరే ఇట్లా ల్యాండ్లకి సంబంధించి అరెస్టులు చేసేటప్పుడు చాలామంది ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో. ఒక ల్యాండ్ సర్వేయర్ ఇన్వాల్వ్ అవుతాడు, ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అవుతాడు, రిజిస్ట్రార్ ఇన్వాల్వ్ అవుతాడు, కొన్నవాళ్ళు అమ్మినోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, సాక్షులు ఇన్వాల్వ్ అవుతారు, మధ్యలో సాక్షులు సంతకం పెడతారుగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళందరిని అరెస్ట్ చేయకుండా ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం సివిల్ కేసుల్లో ఐ డోంట్ థింక్ ఇట్స్ లాజికల్ అని నాకైతే అనిపించట్లా. మరి రిజిస్ట్రార్ని కూడా అరెస్ట్ చేయాలిగా. ఫేక్ డాక్యుమెంట్కి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారుగా, మరి వీళ్ళు తప్పు లేకుండా. పోనీ అదేమన్నా ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాల భూమి అంటే కాదు, 2300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అంటే అది 2300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, మ్యాక్సిమం ఒక డూప్లెక్స్ హౌస్ పడేంత ప్లాట్, రైట్. మరి సర్వేయర్ ఏముంది, ఆయన వచ్చి కలుసు అనుకోండి. ఎంఆర్ఓ, మరి రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ, చేసిన విఆర్ఓ, వీళ్ళందరూ రారా కేసుల్లోకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే డౌట్లు. ఇవన్నీ కూడా జోగి రమేష్ గారు, ఒకవేళ నిజంగా జోగి రమేష్ గారు ఎలాంటి స్కామ్లో ఇన్వాల్వ్ అయితే ఆ స్టేక్ హోల్డర్స్ మొత్తాన్ని మీరు అరెస్ట్ చేస్తే ఎస్ దే ఆర్ సీరియస్ ఇన్ దిస్ అని ప్రజలకు అర్థమైంది. మీరు టాప్ టు డౌన్ నుంచి అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎస్ దే ఆర్ సీరియస్. బాటమ్ అప్ అప్రోచ్ దే ఆర్ సీరియస్.
మధ్యలో వాడిని కరెక్ట్‌గా మధ్యలో వాడినే మీరు అరెస్ట్ చేశారంటే టార్గెట్ అని అర్థం. టార్గెట్‌కి పికప్ చేశారు మధ్యలో వాళ్ళని అర్థం. అది ఇప్పుడు నాకు అర్థమైంది అంతవరకు. ఐఎమ్ ఆల్సో బిలీవింగ్ దట్ ఐ థింక్ ఆ పిల్లోడిని టార్గెట్‌గా అరెస్ట్ చేసినట్టున్నారు. జోగి రమేష్ గారు కూడా కాదు. ఆ పిల్లోడు యూఎస్ వెళ్ళకుండా చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారేమో. అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఒకవేళ పొలిటికల్‌గా అలాంటివి ఏమన్నా ఉంటే రాజకీయ నాయకులు చూసుకోవాలి కానీ పిల్లల జోలికి వెళ్ళటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆ పిల్లోడు రాజకీయంలో ఉంటే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే దట్ ఈస్ ఫైన్. ఆల్వేస్ అతను కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రత్యర్థులు కొద్దిగా దాడి చేస్తారు. అవతలను డౌన్ చేస్తే కానీ మనం పైకి ఎక్కలేము రాజకీయంలో. దాన్ని ట్రై చేస్తారు. పిల్లోడు ఉద్యోగం చేసేవాడు అటు యూఎస్‌లో. అతని మీద కేసు పెట్టి. ఇప్పుడు కేసు పెడితే అతను వీసా కూడా రాదుగా. దేశం దాటిపోలేడుగా. జాబ్ పోగొట్టుకోవాలిగా. వాళ్ళు ఉంచుతారా జాబ్‌లో? సో, మొత్తానికి టార్గెట్ ది ఎంటైర్ ట్రాన్సాక్షన్‌లో రమేష్ గారు వాళ్ళ అబ్బాయి పెద్ద విక్టిమ్ అయిపోతాడు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి హీ విల్ బికమ్ ఎనదర్ జగన్. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో జరిగిందని జగన్ గారి మీద కేసులు పెట్టినట్టు, జోగి రమేష్ గారు మంత్రి అని చెప్పి ఇప్పుడు ఆ పిల్లోడి మీద కేసులు పెడితే హీ బికమ్స్ ఏ జూనియర్ జగన్ ఇప్పుడు కేసుల విషయం. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ.